యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో 100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్. వేద పాఠశాల నిర్మాణంతో పాటు దీక్షాపరుల భవనం, నిత్య కళ్యాణ మండపం, కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, మాడవీధిలోకి వెళ్లే మెట్ల మార్గం నిర్మాణానికి కూడా మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట టూర్లో భాగంగా మంత్రులతో కలిసి 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధిలో భాగంగా ముందుగా 43.79 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల్లో నిర్మించనున్న ఆధునిక వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు సీఎం. కొండపై నిర్మించనున్న 43.12 కోట్ల దీక్షాపరుల భవనం, 9.87 కోట్లతో నిత్య కళ్యాణ మండపం, కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, మాడ వీధుల్లోకి వెళ్లే మెట్ల మార్గం నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్. అభివృద్ధి పనులకు టెంపుల్ సిటీలో ఒకే దగ్గర ఏర్పాటు చేసిన 5 శిలాఫలకాలను ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ కు అధికారులు, ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి దగ్గరకు వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సీఎం పర్యటనలో స్వల్ప సమన్వయ లోపం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం కొండ కింద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో సీఎం దిగాల్సి ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడే ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా సీఎం హెలికాప్టర్ టెంపుల్ సిటీపై ఉన్న హెలీప్యాడ్ లో దిగడంతో అక్కడ ఎవరూ లేరు. దీంతో సీఎం, మంత్రులు దాదాపు 10 నిమిషాల పాటు హెలికాప్టర్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత అధికారులు అక్కడికి చేరుకుని సీఎంకు స్వాగతం పలికారు.